హాయ్ ఎవ్రీవన్. నాకు ఈ రోజుకి సర్జరీ అయ్యి కరెక్ట్గా 1 మంత్ అవుతుందన్నమాట. అందుకనే ఐఎమ్ బ్యాక్ టు మై స్కిన్ కేర్ రొటీన్. నా స్కిన్ అయితే చాలా డ్రై అయిపోయి, అసలే మాకు చలి కదా, డ్రై అయిపోయి చిన్న చిన్న పొక్కుల్లాగా కూడా వచ్చేసినాయి. ప్రాపర్గా మనం సోప్ కూడా పెట్టలేదు కాబట్టి. సో అందుకని ఈ రోజు నుంచి నేను మళ్ళీ స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేశాను. యూజువల్గా అయితే నేను వచ్చేసి కొబ్బరి నూనెలో 2 వైటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసి అదే ఫేస్కి, తలకి, కాళ్ళకి, చేతులకి అన్నిటికీ అప్లై చేసేసి అలా కొంచెం సేపు వదిలేసి మా మమ్మీ చేసిన సున్నిపిండితో స్నానం చేస్తాను అనమాట. ఇప్పటి వరకు నన్ను వెయిట్ కూడా ఎత్తొద్దు అన్నారు కాబట్టి నేను ఇంట్లో ఏ పని చేయలేదు. మా హస్బెండ్ అయితే పని చేస్తున్నారు, లైక్ అంట్లు తోమడం, కుకింగ్ అయితే చేస్తున్నారు, కానీ మిగతావైతే ఆయనకి టైం సరిపోవట్లేదు. సో చూసారు కదా, నా బట్టలు అయితే ఒక గుట్ట, ఇంత గుట్ట తయారైంది. ఇది మడత పెట్టి ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. మా ఇల్లు కూడా ఎలా ఉంది. ఇంకా నాకు ఇలా యూజువల్గా అస్సలు నచ్చదు, కానీ నన్ను ఏ వెయిట్ ఎత్తద్దన్నారు, మెట్లు కూడా ప్రాపర్గా ఎక్కద్దన్నారు కాబట్టి నేను ఏమీ చేయలేక అలా వదిలేశాను. బట్ ఇప్పటికైతే నాకు టైం దొరికింది. ఇంకా ఫస్ట్ అయితే బట్టలు మడత పెట్టడం నుంచి స్టార్ట్ చేశాను. నాకు 3 hours పట్టింది ఓన్లీ బెడ్రూమ్ని సెట్ చేయడానికి మాత్రమే. మిగతా రూమ్స్లో నాకేమీ అంత చెత్త లేదు కాబట్టి అది ఈజీగానే క్లీన్ అయిపోయింది. బెడ్షీట్ కూడా మార్చుకునే టైం కూడా లేదనమాట మాకు. టైం లేదు అంటే మా హస్బెండ్కి. నేనైతే పని చేయదు కాబట్టి నేనేం ముట్టుకోలేదు. ఈ రూమ్ యూజువల్గా మేము అస్సలు యూజ్ చేయము. ఓన్లీ గెస్ట్ వచ్చినప్పుడు మాత్రమే ఈ రూమ్ యూజ్ చేస్తామన్నమాట. కానీ నిన్న మా హస్బెండ్కి కొంచెం బ్యాక్ పెయిన్ అనిపించిందంట, అందుకనే ఈ రూమ్లోనే పడుకున్నాము. ఎందుకంటే ఈ మ్యాట్రెస్ చాలా గట్టిగా ఉంటుంది, మాది కొంచెం మెత్తగా ఉంటుంది మెయిన్ బెడ్రూమ్లోది. మీరు చూసారు కదా, పరుపు కూడా చాలా హైట్ ఉంటుంది, కింద బాక్స్ స్ప్రింగ్ అండ్ దానిపైన మ్యాట్రెస్ కాబట్టి ఎప్పుడన్నా బాడీ పెయిన్స్, నడు నొప్పి ఉంటే మాత్రం అక్కడే ప్రిఫర్ చేస్తాం పడుకోవడానికి. అండ్ ఫైనల్గా ఇది అవుట్లుక్. అట్లీస్ట్ నాకు ఈ షేప్కి తీసుకురావడానికి ఆల్మోస్ట్ 3 hours పట్టింది. ఇది డీప్ క్లీనింగ్ కూడా కాదు, నేను పైన క్లీనింగ్ మాత్రమే. డీప్ క్లీనింగ్కి సపరేట్గా ఒక డే పెట్టుకుంటాము. అది ఎలా అంటే విండోస్లో దుమ్ము కానీ, మంచం కింద అండ్ ఫర్నిచర్ వెనకాల ఇవన్నీ కూడా క్లీన్ చేస్తాం అన్నమాట. కార్పెట్ అయితే యూజువల్గా మాకు వ్యాక్యూమ్ ఉంటుంది, వ్యాక్యూమ్ చేస్తాను, కానీ ఈరోజు అయితే వ్యాక్యూమ్ చేయలేదు. నా కార్పెట్ అంత డర్టీగా ఏం అనిపించలేదు, అందుకనే వ్యాక్యూమ్ చేయలేదు. ఇంట్లో నాకు పర్ఫ్యూమ్ ఒకటే దొరికింది, ఎయిర్ ఫ్రెషనర్ అయిపోయింది, సో అందుకనే జస్ట్ పర్ఫ్యూమ్ కొట్టేస్తున్నా. మా హస్బెండ్ పని చేస్తారు, కాకపోతే ఏంటంటే ఓన్లీ మెయిన్ థింగ్స్ అనమాట, లైక్ కుకింగ్ అండ్ డిష్ వాషింగ్ మాత్రమే. మిగతావి అయితే అంత చేయలేరు, ఆయన కూడా టైం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ తను ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చేసరికి అరౌండ్ 7:30, 8:30 అవుతుంది. ఒక్కొక్కసారి ఇంకా కూడా లేట్ అవుతుంది, ట్రాఫిక్ని బట్టి, ఆఫీస్ వర్క్ని బట్టి. సో ఇంకా అందుకనే ఈ డీప్ క్లీనింగ్ అంతా కూడా నేనే చేస్తుంటా యూజువల్గా. బట్ కిందకు వచ్చి చూసేసరికి నాకు ఇంకా అనిపించింది అనమాట, ఇంకా ఇక్కడ చేయాల్సిన పని చాలా ఉందని. డిష్ వాషింగ్ అయితే చేస్తారు, కానీ అది సర్దడానికి ఎంత టైం పడుతుంది అంటే, డిష్ వాషింగ్కి ఎంత టైం పడుతుందో అవన్నీ సర్దుకోవడానికి కూడా అంతే టైం పడుతుంది నాకైతే. సో ప్రస్తుతానికైతే ఇక్కడ జస్ట్ లివింగ్ రూమ్లో సర్దేసి ఆ తర్వాత ఈ డిషెస్ అన్నీ ఎక్కడవక్కడ పెట్టేశాను. నేను కొన్ని పింగాణి డిషెస్ తీసి పైన పెట్టి, నేను రెగ్యులర్గా పింగాణి యూజ్ చేస్తాం కాబట్టి తినడానికి, అది కబోర్డ్లో పెట్టి మళ్ళీ తీయడానికి కష్టమవుతుందని నేను కొన్ని డిష్ వాషర్లోనే అట్లా స్టోర్ చేసి ఉంచుతాను అనమాట. డిష్ వాషర్ నేను ఎక్కువ యూజ్ చేయను, ఎప్పుడన్నా ఒకసారి తప్పదు అంటే మాత్రం యూజ్ చేస్తాను. సో ఇది ఫైనల్గా అవుట్లుక్. మా ఇల్లుని నేను ఇలా చూసుకొని ఆల్మోస్ట్ 1 month అవుతుంది. మొత్తానికి ఇల్లు సర్దడం అయితే అయిపోయింది. ఇంకా మా మమ్మీ ఇచ్చిన సున్నిపిండితోటి నేనైతే స్నానం చేశాను. ఇది నాకు చాలా బాగా వర్క్ అవుతుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.